హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే చద్దన్నంతో ఎగ్ రైస్ చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తానండి. అన్నం మిగిలితే తాలింపన్నమే కాదండి, అప్పుడప్పుడు ఈ విధంగా ఎగ్ రైస్ అనేది ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ముందుగా అయితే కళాయిలో ఆయిల్ వేసి కాస్త ఉల్లిపాయ కరివేపాకు వేసుకోవాలి. అన్నానికి సరిపడా పచ్చిమిర్చి కారం వేసుకొని పసుపు అల్లం వెల్లిపాయ వేసి కాసేపు వేపి ఉప్పు గరం మసాలా వేయాలండి. ఇదంతా వేగిన తర్వాత కాస్త పాలు పోయాలండి. ఇదంతా కూడా కాస్త దగ్గరికి వచ్చిన తర్వాత 2 ఎగ్స్ వేసి మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించాలి. ఫ్రెండ్స్, ఇదంతా కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుతూ ఉండాలండి. ఇలా అయిన కర్రీ అయితే చపాతీలో కూడా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా అయిన కర్రీలోకి అన్నం అంతా వేసుకొని చివరగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ మీకు నచ్చినట్టయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఆయిల్ వేయగానే ఇందులో కాస్త గరం మసాలా కూడా వేసానండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.